అతనికి పట్టాభికి ఏం చేశారు? వీళ్ళందరూ తీసేయండి. రాజకీయ పార్టీ నాయకులు రఘురామకృష్ణరాజు గారికి ఏం చేశారు? అసలు జర్నలిస్టు అంకబాబు గారికి ఏం చేశారు? ఏవిఎన్ వెంకటకృష్ణ గారిని ఏం చేశారు? టీవీ5 సాంబశివరావు గారిని ఏం చేశారు? మూర్తి గారిని ఏం చేశారు? రంగనాయకమ్మని ఏం చేశారు? జడ్జి రామకృష్ణని ఏం చేశారు? బాలకోటని ఏం చేశారు? 16 సార్లు అరెస్ట్ చేశారు. నీ బాబుగారు సొమ్మ ఇంతమందిని తెగనరికి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్ని ఇంతమందిని చంపేసి ఏ బాధ్యత లేదా? జోగి రమేష్ గారు మీరు మంత్రే కదా. ఈ చనిపోయిన బిడ్డలకి నేను అడుగుతున్నాను జోగి రమేష్ గారి భార్యను కూడా. ఇదిగో డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక తన భర్తను పోగొట్టుకొని 2 బిడ్డలను పెట్టుకొని ఒగస్తుంది. ఏం చేశారమ్మా? నీ కొడుకు ఒక చంద్రబాబు నాయుడు గారిని రోగిస్తుంటే చెప్పు తీసుకొని కొట్టవా? చెంపలు వాయించవా? మీకు పిల్లలు లేరా? మీకు బిడ్డలు లేరా? ఇది ధర్మమా? ఇది అధర్మమా? ఏది ధర్మం? ఈ రోజున 2022లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్యలో దళితుల మీద ఎస్టీల మీద ఏం వెంకటకృష్ణ గారు 22లో మొత్తంగా 2439 ఎస్టీల మీద దాడులు, 454 ఎస్టీల మీద హత్యలు, 52 ఎస్టీల మీద, 7 ఎస్టీల మీద దాడులు 473, ఎస్టీల మీద 99, అత్యాచారాలు 159 ఎస్టీల మీద, 39 ఎస్టీల మీద. ఇది సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికమ్మ తల్లి. నేను చెప్పడం లేదు, నా బిడ్డలు చనిపోయారని నేను చెప్పడంలా. ఈ కరపత్రాలను ఒళ్ళు బలి చేసుకోవాలా? మేము మీరు చంపేస్తే చేసుకున్నాం. గుండెలకు అద్దుకొని రాష్ట్రం మొత్తం తిరిగాం. ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ అరాచకాల గురించి మాట్లాడతావు? అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలి? జోగి రమేష్ గారిని తాంబూలాలు ఇచ్చి హారతలు ఇచ్చి పండగ చేయాలా? అగ్రిగోల్డ్ భూములు రాసేసుకుంటారా? ఎన్ని రాసుకున్నారు? ఎంత ఇసుకు తిన్నారు? ఇప్పుడు వసంత కృష్ణప్రసాదంలో కోరికలతో మైలవరంలో పోటీ చేస్తే వైసీపీ తరఫున కృష్ణప్రసాద్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు? అడగండి. ఇబ్రహీంపట్నంలో కానీ పెర్రి ప్రాంతంలో కానీ మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ఏంటో పరిస్థితి చెప్తారు. పెడ నియోజకవర్గంలో అడగండి. పూర్తదాహంలాగా తిన్న కొద్ది తిని ఏమైంది? కేసు కడితే జైలుకు పోతాడు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు కదా. మీకేం ఓడుతుందమ్మా తల్లి? మీకు ఓడదు, ఏం ఓడదు. మా బిడ్డలకైతే చచ్చిపోతారు తప్ప మీకేమవుతుంది? డబ్బు ఉంది, పరపతి ఉంది. వెల్లంపల్లి సీని గారు, పేర్ని నాని గారు, ఇదేనా రాజీవ్ విన్నారా? ఇవన్నీ కాదు. ఈ స్కాములు కానీ లేకపోతే ఇలాంటి కబ్జాలు కానీ ఇలాంటి స్కాములు కానీ ఇలాంటి సపోర్ట్ చేస్తారు మీరు? ఇలాంటి అరాచకాలు కానీ ఒక సీక్వెల్ గా జరిగినాయి. ఒక సీక్వెల్ గా ఒకరి తర్వాత ఒక పోటీ పడి ఒకరి తర్వాత జరిగిన నేరాలకి చర్యలు తీసుకోకపోతే చట్టం అది ఉండిననేమి మండిననేమి అదే చెప్పాలి కదా. ఇప్పుడు అందుకే కదా. కాదండి, కాదు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఇరుకాల మీద చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు కదా. 19 గంటలు కదా నంద్యాల గారు. ఎంత పట్టుకున్నారు? బాలకోట గారు ఒక్క నిమిషం. ఎంత పట్టుకున్నారు? బాగోదు అట్లా. ఎంత పట్టుకున్నారు? అచ్చెన్నాయుడు గారి దగ్గర చెప్పండి. బాలకోట గారు దేవిని ఉమా దగ్గర ఎంత పట్టుకున్నారు? ఎక్కడ తిప్పారు? ఏ పాపం చేసింది రంగనాయకమ్మ గారు?